హాయ్ బ్రో. అన్నా నమస్తే, రెడ్ టీవీకి నమస్తే. నమస్తే. ఎలా ఉంది ప్రచారం? ఎలా జరుగుతుంది కాంగ్రెస్? కాంగ్రెస్ ప్రచారం చెప్పనక్కర్లేదు. మీరు గల్లీ గల్లీలకు వాడలకు జూబ్లీస్ లో ఉన్నటువంటి 7 డివిజన్లకు పోతే కనిపిస్తది. అంటే వెనకబడ్డట్టుగా చెప్తున్నారు కదా ప్రచారంలో. ఎటువంటి వ్యతిరేకత ఏం లేదన్నా. మేమైతే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రోజు చేస్తూనే ఉన్నాము. 7 డివిజన్లలో యూసుఫ్ గూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బోరాబండ కావచ్చు, రేవంత్ నగర్ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కాలనీ కావచ్చు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కే ఫేవర్ ఉన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారికి అధికమైన అఖండమైన మెజారిటీతో గెలిపించబోతా ఉన్నాడు. నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీ హిల్స్ కి ఎమ్మెల్యేగా అయితే జూబ్లీ హిల్స్ ముఖ చిత్రం మారబోతా ఉంది. అంటే నేను సర్వేలో చూసుకున్నట్టు ఒక సర్వేలో దారుణమైన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ కొంచెం వెనకబడ్డట్టు చెప్తున్నారు. చాలా వెనకబడిపోయింది. బట్ బీఎస్ గెలిచిందని చెప్తున్నారు కదా పోలింగ్ సర్వేలో. మరి నువ్వేం చెప్తావు? ఆ సర్వే గురించి ఒక మాట చెప్పండి అన్న. అది ఫేక్ సర్వే. కేకే సర్వే అంటే కల్వకుంట్ల కంత్రి నాయకుడు చేయించినటువంటి ఒక సర్వే. అది పేడ్ సర్వే, ఫేక్ సర్వే, సర్వే. అది మాకు యూసుఫ్ గూడాల మాకు అధికమైనటువంటి రెస్పాన్స్, అశేషమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చింది. ఆ సర్వేలో చూసుకుంటే యూసుఫ్ గూడాల మొత్తం డౌన్ ఉందని చెప్పి దాని నుంచి చెప్పచ్చు. ఎట్లా చెప్పాలంటే మొన్న 43 ఓట్స్ చోరీ అయినాయని కేటీఆర్ ఆరోపించిరా, అది నిజమైందా? ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 2023లోనే మాగంటి గోపీనాథ్ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ ఓట్లు అక్కడనే ఉన్నాయి, అప్పుడే నమోదైనాయి. కొత్త కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ ఓట్లను ఏం చేయలేరు. అది అప్పటి నుంచి ఉన్నటువంటి ఓట్లు అవి ఫేక్ ఓట్లు కావని ఆల్రెడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. అది కేటీఆర్ గారికి చింపపెట్టులాగా ఇట్లా అయింది. ఒకవైపు ఫేక్ సర్వేలు కావచ్చు, ఒకవైపు ఫేక్ ప్రచారాలు కావచ్చు, అసత్యమైనటువంటి ఆరోపణలు, అవాస్తవమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి మాటల చేత మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం పైన దాడి చేసే కార్యక్రమమే తప్ప వేరేటి ఏది లేదు. పూర్తి స్థాయిలో అఖండమైనటువంటి మెజారిటీతో గెలుస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి దిగినట్టు తెలుస్తుంది. గత 2-3 రోజులుగా ఒకటే ప్రచారం చేస్తున్నారు. సో ఎందుకు ఓడిపోతున్న ఒక భయంతో రేవంత్ రెడ్డి గారు దిగడం జరిగింది అనుకోవచ్చు? లేదు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన ఆల్రెడీ బాధ్యతలో ఉన్న భాగంగా ఈ రోజు ప్రతి లీడర్ వచ్చి బూత్ స్థాయిలో మేము ప్రచారం చేస్తా ఉన్నాం, గల్లీలో మేము ప్రచారం చేస్తున్నాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు లీడర్లు వస్తారు. ఎట్లయినా కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ కు పరిమితం కాలేడు కదా, ప్రజలలో ఉంటున్నాడు రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల నుంచి 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, ప్రజలకు ఎటువంటి సంక్షేమం అందింది, ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరిగింది. జూబ్లీస్ నియోజకవర్గంలోనే కేవలం 150 కోట్లతోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. అది జూబ్లీస్ ప్రజలకు చెప్తా ఉన్నాం. 826 కోట్లతోటి హైదరాబాద్ మహానగరంలో అండర్ పాస్లు, ఫ్లైఓవర్స్ కడతా ఉన్నాం. అది జూబ్లీహిల్స్ నియోజకవర్గం చెప్పాలి కదా, ప్రజలను చైతన్యపరచాలి కదా. అందుకనే ప్రచారం చేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తా ఉన్నాడు, మా పిసిసి మహేష్ అని ఇలా ప్రచారం చేస్తా ఉన్నాడు. మేము కాంగ్రెస్ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం ప్రచారం చేస్తా ఉన్నాము. బూత్ స్థాయిలోకి ఇట్లా వెళ్తా ఉన్నాం. 100% గెలుస్తా ఉన్నాడు. అంటే ఎక్కువ ప్రజలు చెప్పే సమస్యగా అడిగే సహాయం ఏంటి అక్కడ జరిగేది? అయితే అన్న, మీరు ఒకసారి చూసుకున్నట్టయితే దశాబ్ది కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ జూబ్లీ హిల్స్ లో విధ్వంసానికి, అవినీతికి, అన్యాయానికి, అరాచకానికి గురైనటువంటి జూబ్లీ హిల్స్ ప్రజల బతుకులు మారాలన్నా, బాధలు తీరాలన్నా, కష్టాలు ఆగాలన్నా, కష్టాలు పోవాలన్నా, జూబ్లీ హిల్స్ ప్రజల కన్నీళ్లు ఆగాలన్నా ఒకటే మార్గం నవీన్ అన్న గారి గెలుపు మార్గం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న, పూర్తి స్థాయిలో మేము గెలుస్తా ఉన్నాం. ఆల్రెడీ మా గెలుపు డిసైడ్ అయిపోయింది. బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు కేవలం డిపాజిట్ల కోసమే ప్రచారం చేసుకోవాలి. మేము మెజార్టీ కోసం ప్రచారం చేసుకుంటా ఉన్నాం. డిపాజిట్ల కోసం ప్రచారం చేసుకోవాలి. మీరు గెలుపు కోసము, మెజార్టీ కోసం ప్రచారం చేసుకుంటే వచ్చేది లేదు, పోయేది. గత ఒక దశాబ్ద కాలం పాటు జూబ్లీ హిల్స్ అంటే అద్దాల మేడ, రంగుల గోడలకే పరిమితం చేసినారు. అభివృద్ధి అంటే అద్దాల మేడ, రంగుల గోడ కాదు. ఈరోజు 150 కోట్లతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం డెవలప్ అవుతా ఉన్నది. రోడ్లు అధ్వానంగా పరిస్థితి. యూసుఫ్ గూడ, రేవంత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండలకు పోతే రోడ్లు అధ్వానంగా పరిస్థితి. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. మొత్తం ఆ రోజు ఒక్కటి నేను చెప్తా ఉన్నానన్న, కేసీఆర్ గారు ఆ రోజు ఏం హామీ ఇచ్చారు? మూసీలో మురికి తీసేస్తా అని చెప్పినారు. గత ప్రభుత్వంలో కల్వకుంట్ల తారక రామారావే కదా మున్సిపల్ మంత్రి. అటు మూసీలో మురికి తీయలేడు, ఇటు మురికి కాలువలకు పరిష్కారం చూపలేకపోయినాడు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు నువ్వు కేటీఆర్ ప్రచారం చేస్తా ఉన్నావు అని నేను అడుగుతా ఉన్నా. షేక్పేట్ లో షేకింగ్ స్పీచ్లు ఇవ్వంగానే అయిపోదు. బోరబండలో బడబడ మాటలు మాట్లాడితే జూబ్లీస్ ప్రజలు వినే ప్రసక్తే లేదు. జూబ్లీస్ ప్రజలు విజ్ఞానవంతులు, విద్యావంతులు, మంచి చైతన్యవంతంగా ఆలోచిస్తా ఉన్నారు. మీరు గల్లీలో వాడలా
దేనికి పరిష్కారం చూపలేరు. రోడ్లు అధ్వాన పరిస్థితి ఉన్నది, డ్రైనేజ్ వ్యవస్థ అట్లనే ఉన్నది. మురికి కాలువలకు పరిష్కారం చూపలేనటువంటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారికి నేను ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఎన్ని అవసరమైనటువంటి ఆరోపణలు చేసినా మేము అభివృద్ధి ప్రాతిపదికన వస్తున్నాం, మీరు అబద్ధాల ప్రాతిపదికన వస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు ఆల్రెడీ తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారిని పూర్తి స్థాయిలో గెలిపించబోతా ఉన్నారు. నమస్తేనా? నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది? ఏ పార్టీ గెలుస్తుంది? నా పేరు పొన్నం ముత్యంగౌడ్, ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను, తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ ప్రెసిడెంట్ ను కూడా. ప్రస్తుతం మనం జూబ్లీ ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మేము నవీన్ యాదవ్ మద్దతుగా నిలుస్తున్నాము. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరం కూడా, అన్ని విద్యార్థి సంఘం మిత్రుడు జనగామ సంతోష్, బహుజన విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్, సో అందరం ఇనానమస్ గా నవీన్ యాదవ్ కు మేము మద్దతు తెలుపుతున్నాం. ఎందుకు అంటే మేము ఒకటే తీసుకున్నాం, 10 సంవత్సరాల పాలనలో మాకు దక్కని ఫలాలను నవీన్ యాదవ్ ద్వారా వీరికి మద్దతు ఇవ్వడం ద్వారా మేము తీసుకోవాలనుకుంటున్నాం ప్రభుత్వం దగ్గర నుంచి. అవి ఉద్యోగాలే కావచ్చు, లేకపోతే యువతకు సంబంధించిన స్కీమ్సే కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని ప్రభుత్వాన్ని అడిగి ఎప్పుడు అడగలుగుతాం మనం సహకారం చేసినప్పుడు మాత్రమే అడగలుగుతాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, పథకాల మీద కానీ ఉద్యోగాల మీద కానీ అనేది వ్యతిరేకత ఉందని మీరు మరి విద్యార్థులు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏ విధంగా అనుకుంటున్నారు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మేము ఒకటి కూడా నోటిఫికేషన్ అనుభవించలేదు కదా. లాస్ట్ కు వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వాటి ఫలాలను అందకుండానే నడి రోడ్లో బఠానీలలో షాపులలో అమ్ముకున్నటువంటి పరిస్థితి మేము చూసినాం. సో కాబట్టి ఈ 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసినటువంటి దాన్ని చేయలేరు ఎవరైనా, మనం కూడా కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీకి ఈ 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం కూడా మనం అవకాశం ఇద్దాం. ఈ సంవత్సరంలో ఈ జూబ్లీ ఎలక్షన్ లో వాళ్ళ నవీన్ యాదవ్ గెలిపించుకొని మనకు రావాల్సిన ఉద్యోగాలే కావచ్చు, స్కీమ్సే కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతే కావచ్చు, వీటన్నిటిని కూడా మేము అడిగి బల్ల గుద్ది కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాం, మన పార్టీ ఉంటాం బలంగా చెప్తున్నారు వాళ్ళు. ఈ పథకాల్లో కొంచెం వెనకబడి ఉన్నదని చెప్తున్నారు. అసలు అంతా రాంగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, డిజిటల్ మీడియాలో కొంతమందిని కొన్ని రకాలటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు, కానీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు పథకాలలో చూస్తే కేసీఆర్ 5 లక్షల, సుమారు 5.5 లక్షలు 6 లక్షల ఆర్థిక నేరాలు పాల్పడ్డారు, మీకు అందరూ తెలిసిన విషయమే. వాటికి కనీసం ప్రభుత్వం ఇప్పుడు అప్పులు కట్టలేని స్థితిలో ఉంది. సో అన్ని కూడా అర్ధరాత్రికి రాత్రి ఏవి కావు. కాబట్టి మనం కూడా ఒక్కొక్క దశల వారీగా చేసుకుంటూ పోతున్నాం. మొన్ననే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అయింది, గ్రూప్ 2 అయింది, గ్రూప్ 3 అయింది, గ్రూప్ 4 కూడా అయింది. సో అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు December 9th మేము ఆశతో ఎదురుస్తున్నాం విద్యార్థులందరం కూడా. ఈ December 9th రోజు కూడా ప్రభుత్వం అందరూ అంటే పథకాల గురించే కావచ్చు, లేకపోతే ఉద్యోగాల గురించే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దానికి మద్దతుగా నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎంబడి నిలబడతాం. ఒక బీసీ బిడ్డగా మేము బీసీ వ్యక్తిని గెలిపించుకుంటాం. టీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తారు, ఈ 10 సంవత్సరాల దొరల పాలన నడిచింది. ఆ దొరల పరిపాలన దిగిపోవాలంటే ఖచ్చితంగా ఈసారి మేమందరం కూడా బీసీలు అందరం కూడా బీసీ బిడ్డకు మద్దతుగా నిలదామని అనుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? జాన్ మేజర్. మీరు జూబ్లీహిల్స్ వాసులేనా? లేదండి, హైటెక్ లో ఉంటాను. యాక్చువల్ గా ఇక్కడ జాబ్ చేసుకుంటాను. ఓకే. మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సీఎం ప్రజెంట్ చాలా డెవలప్మెంట్ చేస్తారు కూడా. ఫ్యూచర్ లో కూడా వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా. ఎందుకంటే అవినీతి ఎక్కడ చూపించండి, ఎక్కడైనా ఆయన తిన్నట్టు చూపించండి, ఏదైనా నిరూపించారా? ఆరోపణలు 190 చేస్తారు. ఆపోజిషన్ అన్నాక ఆరోపణలు చేయడానికి ఆపోజిషన్ ఉన్నది, కానీ నిరూపించాలి కదా. సో 100 ఆరోపణలు చేస్తారు. సో అదండి నాకు చెప్పేది. ఏంటంటే నవీన్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే యువతలో ఆయనకంటూ ఒక ఫాలోయింగ్ ఉందండి. ఒక మంచి చేస్తాడు, యువతకి ఒక జాబులు కల్పిస్తాడు ఆయన, కానీ ఒక నమ్మకం ఉంది ఆయన జనాలకు ఉంది. సో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓన్లీ అభివృద్ధి పదంగానే వెళ్తుంది. ఎక్కడైనా అభివృద్ధి ఉంటే మీరు అవినీతి ఉంటే మీరు చూపించండి, నిరూపించండి. ఆరోపణలు అన్నాక ప్రతిపక్షం చేసేదే ఆరోపణలు వాళ్ళ పని. సో అదండి, ఖచ్చితంగా గెలుపు తథ్యమండి. ఎంత మెజారిటీ అని నేను చెప్పలేను, కానీ